దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు దేవునితో మాట్లాడడం, దేవునికి మొరపెట్టడం, దేవుణ్ణి వేడుకోవటం మనం చూస్తున్నాం. ఏమని దావీదు వేడుకుంటున్నాడు అని అంటే, నేను నడవలసినటువంటి మార్గమును నాకు తెలియజేయము అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీకైనా నాకైనా అధికారులకైనా నాయకులకైనా ధనవంతులకైనా అలాగే ఏమీ లేనటువంటి వారికైనా పేదలకైనా అందరికీ కూడా నడవలసినటువంటి మార్గమును తెలియజేయాల్సినటువంటి దేవుడు యేసు దేవుడు. ఎందుకనంటే యేసు క్రీస్తు యొక్క మార్గం నిత్య మార్గం, సత్య మార్గం, జీవ మార్గం, మేలైన మార్గం. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా పాప శాపముల నుంచి తప్పించి, నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపించేటువంటి మార్గం. ఇక్కడ దావీదు అంటున్నాడు కదా, నేను నడవలసినటువంటి మార్గమును నాకు తెలియజేయము అని అన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయనే మార్గము తెలియజేయాలి. ఆయన గురించి రాయబడి ఉంది, నేనే మార్గము అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన మార్గంలో మనకి సత్యమే గాని అసత్యము కనపడట్లా, నిజమే గాని అబద్ధము కనపడట్లా, మంచే గాని చెడు కనపడట్లా. ఆయన మార్గములో మేలే గాని కీడు కనపడట్లా. ఆయన మార్గము పవిత్రమైనది, పవిత్రమైనటువంటి లోకానికి, అదే స్వర్గం, అదే పరలోకం, ఆ లోకానికి తీసుకెళ్లేది ఆయన మార్గం. కాబట్టి దయచేసి మాటలన్నీ మీరు అర్థం చేసుకోనండి. యేసుక్రీస్తు గురించి అనేక మంది చెబుతున్నటువంటి మాట, ఆయనది మతం కాదు, ఆయనది మార్గం. ఏ మార్గం ఆయనది అని అంటే, దేవుని బిడ్డలారా, ప్రజలందరినీ కూడా అబద్ధం నుంచి తప్పించి నిజంలోనికి తీసుకొచ్చేది.